ఇక్కడ ఒక అంశం ఏందంటే సార్, చాలామంది అధికారులకు కావచ్చు, సామాన్య పౌరులకు కూడా అసలు ఆర్టీఐ అంటే ఏందో తెలియని వాళ్ళు ఉన్నారు. అది ఎక్కడో టీవీలనో, ఫోన్‌లోనో విని ఆర్టీఐ అనంగానే వీళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తది. అవును, వాస్తవం. అది ఏదో పెద్ద అంశం అన్నట్టు. అసలు ఆర్టీఐ అంటే ఏంది? ఆర్టీఐ ఎవరు వేయాలి? ఒక ఒక పౌరుడిగా ఆర్టీఐ వేయాలంటే మనకు ఉండాల్సిన అర్హతలు ఏంది? ఒకవేళ ఆర్టీఐ ఏస్తే మనకు ఎన్ని రోజుల్లో సమాచారాలు వస్తాయి? ఏంటి సార్ ఇదంతా? సమాచార హక్కు చట్టం సామాన్య ప్రజలకు ఒక వజ్రాయుధం. సిగ్నేచర్ స్టూడియో ద్వారా ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, సెక్షన్ 7(3) ప్రకారం చిన్న పిల్లోడి నుండి పండు ముసలోళ్ళ వరకు ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టం సమాచారం పొందే గొప్ప స్వేచ్ఛ ఈ సమాచార హక్కు చట్టంలో పుట్టింది. భారతదేశం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం, స్వాతంత్ర పండగ దినోత్సవం ఏ విధంగా అయితే జరుపుకుంటామో, అక్టోబర్ 12, 2005 సమాచార హక్కు స్వాతంత్ర దినోత్సవంగా మనం భావించాలి. ఈ సమాచారం పొందడం మన బాధ్యత. సెక్షన్ 6(1) ప్రకారం మనకు కావలసిన ఏదైతే సమాచారం ఉందో సూటిగా ఆయా కార్యాలయంలో పౌర సమాచార అధికారి అని ఉంటుంది. ఉదాహరణకు గ్రామ పంచాయతీలో ఉచితంగా, మండల స్థాయిలో 5 రూపాయలు, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో 10 రూపాయలు. అదేవిధంగా దారిద్ర్య రేఖకు దిగువనున్న ఏ ఒక్క ప్రజలైనా తెల్ల రేషన్ కార్డు జోడించి ఆ కార్యాలయం సంబంధించిన పౌర సమాచార అధికారికి నమస్కరించి రాయినది విషయం, సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం నాకు ఈ సమాచారం కావాలి. ఉదాహరణకు కలెక్టరేట్లో ఉన్న కలెక్టర్ గారు ఏ సంవత్సరంలో ఐఏఎస్గా సాధించారు, ఉద్యోగం పొందారు, వారు గతంలో ఎక్కడ చేశారు, లేకపోతే కలెక్టర్ గురించి ఏదైనా, లేకపోతే 2014 నుండి నేటి వరకు జనగాంలో కానీ ఏ జిల్లాల్లో ఎంత బడ్జెట్ వచ్చింది, ఆ బడ్జెట్ ఏ శాఖలకు ఎంత కేటాయించారు, ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించారు. అసలు ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. కానీ చాలామంది దీన్ని అవగాహన లేక చాలామంది దీన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. కానీ ఆర్టీఐని చాలామంది జర్నలిస్టులు కావచ్చు, లాయర్లు కావచ్చు, మేధావులు కావచ్చు, సామాజిక కార్యకర్తలు ఉపయోగించుకొని తమకు కావలసిన పరిజ్ఞానాన్ని నేర్చుకొని సమాజాన్ని చైతన్యపరచడం, ఆర్టికల్ రాయడం, టీవీలో ఇంటర్వ్యూలు, స్టోరీలు చేస్తున్నారు. ఇలా చాలామంది వివిధ సంస్థల టీవీలు కూడా స్టోరీలు మంచి మంచి వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని సంస్థల్లో అక్రమాలు, అవినీతి జరుగుతాయి, కోట్ల కుంభకోణాలు అంటారు. ఆ కోట్ల కుంభకోణాలని వెలుగులోకి తీసుకునే ముందు సబ్జెక్ట్ మూలం నుండి లాస్ట్ వరకు స్టడీ చేసి దాని ఒక స్టోరీ తీసుకుని వెలుగులోకి తీసుకొస్తే ఆ సంస్థకు మంచి గుర్తింపు కూడా ఉంటుంది. కాబట్టి సమాచార హక్కు చట్టాన్ని మనం పూర్తి స్థాయిలో సామాన్య ప్రజలు ఉపయోగించుకోవచ్చు. సెక్షన్ 6(1) ప్రకారం మనం దరఖాస్తు పెడితే 30 రోజుల్లో ఆ పౌర సమాచారాధికారి సమాచారం ఇవ్వాలి. ఉదాహరణకు మనం ఎంఆర్ఓ కార్యాలయంలో పెట్టాల్సిన దరఖాస్తు ఎంపీడీఓ కార్యాలయంలో పెట్టామనుకో, అప్పుడు ఎంఆర్ఓ కార్యాలయంలో ఆ ఎంపీడీఓ కార్యాలయంలో అధికారి సెక్షన్ 6(3) ప్రకారం 5 రోజుల్లోనే ఆ కార్యాలయానికి దరఖాస్తు బదిలీ చేయాలి. అది సెక్షన్ 6(1) ప్రకారం పెట్టిన దరఖాస్తుకు 30 రోజుల్లో కనుక మనకు సమాచారం ఇవ్వకపోతే సెక్షన్ 19(1) ప్రకారం అప్పిలేట్ అథారిటీ అంటే ఎంఆర్ఓ కార్యాలయం పెడితే ఆర్డీఓ కార్యాలయానికి దరఖాస్తు పెట్టాలి. వారు కూడా 20-25 రోజుల్లో కనుక దరఖాస్తు సమస్య పరిష్కారం చేయకపోతే 90 రోజుల కాల వ్యవధిలో ఎప్పుడైనా సెక్షన్ 19(3) ప్రకారం లేకపోతే సెక్షన్ 18 సబ్సెక్షన్ 1 ప్రకారం కూడా మనం రాష్ట్ర కమిషనర్కు దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఈ దరఖాస్తు పెట్టుకునే క్రమంలో 30 రోజుల కాల వ్యవధిలో గనక సమాచారం గనక ఆయా కార్యాలయం అధికారి ఇవ్వకపోతే 100 పేజీలు కానీ 1000 పేజీలు ఉన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఇవ్వాలి. ఇది చాలామంది సామాన్య ప్రజలకు కానీ చాలామందికి తెలియదు. సార్ మీరు 1000 పేజీలు అడిగారు, మరి మేము సమాచారం ఇవ్వలేమని అంటారు. ఆ 1000 పేజీలు అడిగినప్పుడు దానికి ఒక కాస్ట్, 100 పేజీలు సీడీయా, డివిడియా, పెన్ డ్రైవా, ఆ పెన్ డ్రైవ్కి అయితే ఆ కాస్ట్, ఇగో మీరు ఒక పెన్ డ్రైవ్ ఇవ్వండి, అది మనకు నోటీస్ పంపించాలి. అది కూడా ఎప్పుడు 30 రోజుల కాల వ్యవధిలోనే పంపించాలి. ఆ 30 రోజుల కాల వ్యవధిలో పంపించకపోతే సెక్షన్ 7 సబ్సెక్షన్ 3 ప్రకారం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఆ అధికారి సమాచారం ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రెండోది, మనం అడిగిన సమాచారం సకాలంలో ఇవ్వకపోతే సెక్షన్ 20 ప్రకారం రోజుకు 250 చొప్పున 25,000 వరకు పెనాల్టీ వేయవచ్చు. మంత్లీ
ఆ వెసులుబాటు కూడా ఉంది. ఇది కమిషనర్కి ఉండే అధికారం. మీరు ఎన్ని రోజులు అంటే మీరు 3 ఏళ్ల కాల వ్యవధిలో ఎన్ని ఫార్మ్స్ మీ దగ్గరికి వచ్చినాయి, వాటికి ఎన్ని సమాధానం ఇచ్చారు? మేము ఆ రోజు మా పీరియడ్లో 36,000 కేసుల వరకు డిస్పోజ్ చేసాం. 36,000 కేసులు ఒక్కటే రోజులు 100 కేసులు కూడా డిస్పోజ్ చేసిన రోజులు ఉన్నాయి. అదేవిధంగా అత్యధికంగా సోకాజ్ నోటీసులు కూడా నేనే ఇచ్చాను. అత్యధికంగా పెనాల్టీ కూడా నేనే వేశాను. అత్యధికంగా కేసులు పరిష్కారం చేయడంలో కూడా నేను చొరవ చూపించాను. ఎందుకంటే ఏదైతే మనం బాధ్యత తీసుకున్నామో ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి, మన విధిని మనమంటూ ఒక బాధ్యత ఉండాలి, ఆదర్శంగా ఉండాలని నిరంతరం పనిచేశాను సమాచార హక్కు చట్టం. అంటే ఆర్టీఐ కమిషనర్గా మీకుండే పరిధులు, మీకుండే అర్హతలు ఎంతవరకు ఉంటాయి సార్? అంటే ఏ ఆఫీసర్లను మీరు జడ్జ్ చేయవచ్చు, నిలదీయవచ్చు, అడగవచ్చు? అంటే మీ పరిధి పౌర సమాచార అధికారి అని ఉంటారు. ఉదాహరణకు పిఐఓ, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఉదాహరణ కలెక్టరేట్ అనుకుందాం. అంటే మీకు ఐడియా కోసం, కలెక్టరేట్లో గతంలో జేసీలకు, జాయింట్ కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్కు ఉండేది పిఐఓ. ఇప్పుడు ఏం చేశారు, డిఆర్ఓ, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్. డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్కు మనం నోటీస్ కాల్ ఫర్ చేస్తాం. డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, సమాధానం సూటిగా చెప్పకపోవడం, సమస్యను పక్కదోవ పట్టిస్తే క్రమంలో ఉంటే మనం ఆ పై అధికారికి కూడా నోటీస్ కాల్ ఫర్ చేస్తాం. నోటీస్ కాల్ ఫర్ చేసి డిపార్ట్మెంట్ పరిధులు అంటే ఏముండవు, అది ఏ డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్. ఉదాహరణ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ అనుకో, ఆ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి ఒక బాస్ ఉంటాడు. ఆ బాస్కి ఉండే సబార్డినేటర్కి ఆ ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియాలో పౌర సమాచార అధికారి అని ఉంటారు. ఉదాహరణకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఏ శాఖకు ఆ శాఖ కార్యాలయానికి సంబంధించిన పిఐఓస్ అంటారు, అప్లెట్ అథారిటీ. అంటే పిఐఓ అంటే ఆ కార్యాలయానికి వ్యక్తి, అతని పైన ఇంకో అధికారి. అట్లా హోదాల వారీగా అధికారులు ఉంటారు. ఆ హోదాకు సంబంధించిన అధికారి పని చేయకపోతే ఆ పై అధికారి కూడా మనం నోటీస్ కాల్ ఫర్ చేస్తాం, లేకపోతే చేస్తాం, లేకపోతే షోకాజ్ నోటీస్ ఇస్తాం. అప్పటికి మాట అయినకపోతే పెనాల్టీ ఇస్తాం. పెనాల్టీలో కూడా ఆయన రెస్పాండ్ ప్రాపర్ కాదు, పెనాల్టీతో పాటు ఆయన సర్వీస్కి సంబంధించిన దాని మీద కూడా మనం గవర్నమెంట్కు రాస్తామన్నది. అంటే కమిషనర్ కాకముందు కేవలం ఒక విద్యార్థి ఉద్యమ నేతగా ఉన్న శంకర్ నాయక్ గారు కమిషనర్ అయిపోయిన తర్వాత ఆర్టీఐని అడ్డం పెట్టుకొని దాదాపు 100 కోట్లు సంపాదించింది అనేది అక్కడక్కడ వింటా ఉంటాం మనం. వాస్తవమా, నిజమా? అసలు శుద్ధ తప్పు. పర్లేదు, నిజం చెప్పండి. ఎందుకంటే అసలు 100 కోట్లు అనేది సమాచార కమిషన్లో మీకు చెప్పాలి, చెక్ పవర్ ఉండదు, పెన్ పవర్స్ ఉండవు. ఖాళీ సమాచారంలో వచ్చే దరఖాస్తులు పరిష్కారం చేయడం, సమాజాన్ని తెలియపరచడం. రెండవది, మనకు ఎలాంటి వ్యాపారాలు లేవు. నేటికి సాదాసీదా జీవితం మనది. మనం సాదాసీదా జీవితంతోనే ఉండడం. మనం ఏదైతే విద్యార్థిగా ఎంఫిల్లోనే ఆర్జెనెఫ్, బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప మహనీయుడు, రాజీవ్ గాంధీ ఫెలోషిప్ ఇచ్చారు. ఎంఫిల్ నుండి కొంత మెరుగుపడడం, తర్వాత పిహెచ్డిలో కూడా మళ్ళీ రాజీవ్ గాంధీ ఫెలోషిప్ రావడం. ఏ డిపార్ట్మెంట్ సార్? నాది లింగ్విస్టిక్ తెలుగు డిపార్ట్మెంట్. తెలుగు డిపార్ట్మెంట్లో గిరిజన సాంస్కృతిక జీవన చిత్రణ మీద పిహెచ్డి పరిశోధన చేసిన. అక్కడ కూడా మనం పరిశోధనలో మనకున్న రీసెర్చ్. మూడవది గిరిజన కెరటం మ్యాగజిన్, ఏది డిగ్రీతోనే స్టార్ట్ చేసిన. ఆ అడ్వర్టైజ్మెంట్ అవి ఇప్పుడు ఉదాహరణ మీ సంస్థలో ఏదైతే ఉందో జర్నలిజంలో ఆ రోజు నుండే మనం మ్యాగజిన్ని రన్ చేయడం. తర్వాత ఎవ్రీ ఇయర్స్ అవార్డు ఫంక్షన్లు పెట్టడం, ఎవ్రీ ఇయర్స్ సేవాలాల్ మహారాజ్ సేవా అవార్డు కావచ్చు, కొమరం భీమ్ అవార్డ్స్ కావచ్చు, వరల్డ్ ట్రైబల్ డే, గిరిజన సాంస్కృతిక దినోత్సవం పెట్టడం. ఇట్లా మంచి సామాజిక కార్యక్రమాలు చేయడం, సామాజిక అంశాల్లో చొచ్చుకొని పోవడం, మంచి కార్యక్రమాలు చేశాం. మనం